పలు డిమాండ్ల సాధన కోసం ఇవాళ చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు రైతులు. దీంతో కేంద్ర సర్కార్ అలర్ట్ అయింది. దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. నెల రోజుల పాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు. ఢిల్లీలోని ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. నిన్నటి నుంచి వచ్చే నెల 12వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నారు. రైతు సంఘాల చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకల్ని అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణసంచా, ఇతర అనుమతి లేని ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్లు పంపడంపై నిషేధం ఉందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు పలు రైతు సంఘాలతో చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2000కు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. నిరసనకారుల్ని అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్య ముక్కలు బిగించారు. మరోవైపు కేంద్రం రైతులతో చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా రైతులు పిలుపు ఇచ్చిన చలో ఢిల్లీ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని కోరింది. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు.